నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. నీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను పిచ్చుక రాలి పడదు, నీ తల వెంట్రుకల్లో కూడా ఒకటి కూడా రాలి పడదు. మరి అలాగైతే మరి కొన్నిసార్లు కొన్ని జరుగుతున్నాయి కదా, కొంతమంది ప్రాణాలు పోతున్నాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి, కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. మరి దేవుడు మన విషయంలో ఇంత పట్టింపు కలిగి ఉంటే కొన్నిసార్లు ఎందుకు చూచి చూడనట్టు వదిలేస్తున్నాడు దేవుడు? కొన్ని దారుణాలు జరుగుతుంటే ఎందుకు అలాగ వదిలేస్తున్నాడు దేవుడు? ముఖ్యంగా భక్తుల విషయంలో వారిని ఎందుకు అంత యాతన పడనిస్తున్నాడు? ఎందుకు వాళ్ళని దుర్మార్గులు యాతన పెడుతుంటే అనుమతించాడు? ఎందుకు కొన్ని విషయాల్లో మనం నలుగుతుంటే దేవుడు వదిలేసి ఊరుకుంటున్నాడు అనే ప్రశ్నలు మనకి నెంబర్ 2లో వచ్చేస్తాయి. నెంబర్ 1లో ఈ మ్యాటర్ అంతా విన్నాక నెంబర్ 2లో ఇదే వచ్చింది ప్రశ్న. ఇప్పుడు నెంబర్ 3లో నా సమాధానం చెప్తా. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ బహిరంగ ప్రకటన చేశాడు, నేను ఒంటరిగా వస్తాను, ఒంటరిగా వెళ్తానని. అతను చూశారు, ఖచ్చితంగా కుట్ర చేసి ప్రాణాలు తీశారు దుర్మార్గులు. ఏం చేస్తారు? శరీరాన్ని చంపుతారు, ఆత్మను చంపుతారా? కానీ ఆయన దేహాన్ని చంపిన వాళ్ళ ఆత్మని శరీరాన్ని కూడా నరకంలో నశింపజేస్తాడుగా. రేపు అగ్ని ఆరని పురుగు చావని ఘోర స్థితికి వెళ్తారుగా వాళ్ళు. వాళ్ళ కర్మ గాలిదిగా. వాళ్ళ శరీరాన్ని చంపారు, యేసయ్య రెండో రాకడలో మళ్ళా లేపుతాడు. ఆయన లేచి వస్తాడు, ఎందుకంటే ఆయనకి మరణం లేదుగా. క్రైస్తవుడికి చావు లేదు. అదే గ్రంథంలో చెప్పింది, మరణము తప్పించుట యెహోవా వశము. అంటే ఏంటో తెలుసా? రెండవ మరణములోనికి పోకుండా కాపాడుట నా దేవుడికి చేతను. మొదటి మరణం నుంచి తప్పించగలడు, రెండవ మరణం నుంచి కూడా కాలం సంపూర్తి అయినప్పుడు అప్పగిస్తాడు. తర్వాత మహిమ శరీరం ఇచ్చి మళ్ళా తిరిగి లేపుతాడు. ఇప్పుడు మరణం నుంచి తిరిగి లేపినప్పుడు అది చావు కిందకి వచ్చిద్దా, నిద్ర కిందకి వచ్చిద్దా? ఇప్పుడు ఆయన మళ్ళీ లేపుతున్నాడు కదా శరీరాన్ని, అప్పుడు అది చావు కిందకు వచ్చిద్దా, నిద్ర కిందకు వచ్చిద్దా? మీరు చెప్పండి. అది కాబట్టి ఈ మరణమైన రెండవ మరణమైన 2 మరణాల నుంచి తప్పించగలడు, మనల్ని రక్షించగలడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చంపారు కదా, చంపబడ్డాడు కదా, మరి లేపొచ్చుగా దేవుడు. లేపుతాడు, రా కొద్దిగాగు. నీ సమయమా, దేవుడు సమయమా? లేపేది ఖాయం దరిద్రుడా, లేపేది ఖాయం రా దరిద్రుడా, నిష్ఠ దరిద్రుడా, లేపేది ఖాయం రా. అయితే నువ్వు చెప్పినప్పుడు లేపుతారా ఏంది? పెద్ద పోటుగాడివి. ఆయన సమయం ఒకటి రాబోతుంది త్వరలో, అప్పుడు లేపుతాడు. సమాధులన్నీ తెరవబడి మృతులు ఆయన స్వరము విను గడియ వచ్చుచున్నది. ఆ దినములలో సమాధులలో ఉన్న వారందరూ తిరిగి లెగుస్తారు. ఆ తెరవబడితే ఎట్లా లేపుస్తారు? లేపుతాడు, ఎట్లా లెగుస్తారు? మట్టికి మట్టి అయిపోయిద్దిగా. ఒరే పిచ్చోడ, మట్టి బొమ్మను మనిషిని చేసిన వాడికి ఆ మనిషి శరీరం మట్టిలో మట్టి అయిపోతే తిరిగి బయటికి తీలేడా? శూన్యంలో నుంచి సృష్టిని రప్పించినోడ్రా నా దేవుడు. లేని వాటిని ఉన్నట్టే పిలిచేవాడా నా దేవుడు. రప్పించగలడు. పొద్దున పాట పాడుకున్నా. రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం. చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను, చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను. చావును గెలిచిన యేసే లేపుతాడు నిన్ను. ఏమండి, పొద్దున్న ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నా. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా, ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత
సాక్షిగా ఒరిగినావన్నా. ఏమండి, గొప్ప గొప్ప సేవకులకు దక్కే ఈ భాగ్యం. దేవునికి స్తోత్రం. తప్పకుండా నా తండ్రి లేపుతాడు. కాకపోతే కొద్ది కాలం ఎడబాటు. ఏం చేయగలరు? దేహమునే చంపగలరు కానీ దాన్ని శాశ్వతంగా చంపగలరా? నిజంగా చంపేయగలరా? కొద్ది కాలం మౌనంగా ఉంది ఆ శరీరం. ఆయన కేక విన్నప్పుడు తిరిగి లెగుస్తాడు ఆయన. ఈసారి లేచే శరీరం అక్షయ శరీరం. యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ, యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. మత ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. కొంతమంది అంటున్నారు, అన్నది కన్ఫామ్ కాకుండా ఎలా చెప్తావు శాలేమన్న అంటున్నారు. కన్ఫామ్ కాకుండా చెప్పేది నిద్రమోహండా. నీ కళ్ళు ఇంకా కనపడట్లేదా? గుండెల మీద బూట్ కాల్తో తన్నిన గుర్తుందిరా. 100 ఆధారాలు ఎందుకురా నీకు? నా సహోదరుణ్ణి, నా సహదాసుణ్ణి, నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలది. రక్తంతో తడిసింది అది. దాంతో కొట్టారు. ఆ కాలు ఇక్కడ దన్నారు. ఆ గుర్తు అట్లనే ఉంది. అరే, ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు? అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేటు చెప్తున్నారు కదా. బైక్ ఒక దగ్గర పడితే మనిషి ఒక దగ్గర పడతాడు, అంతేగాని మనిషి మొత్తం పోయి కావాలని దాన్ని పైకి లేపుకొని దాని కిందకి జొరబడి పండుకున్నట్టుగా, తన మీద బైక్ను పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా? ఆ ఫోటో చూసినోడికి ఎవడికైనా, మైండ్ సరిగా పనిచేసినోడికి ఎవడికైనా అర్థమైపోయింది. అక్కడున్న 4 ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి. అక్కడ చెక్కలు, దాని మీద బ్లడ్ ఉంది, వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్గా. ఇంకేం కావాలి ఆధారం? పైనుంచి కింద పడ్డాడని చూపించారు. పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు? బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల వాతబడింది అన్నారు. మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా? రాడ్తో కొట్టింది అది. రాడ్తోనో కట్టెతోనో కొట్టారు, బలమైన దెబ్బ తొడ మీద. ముందే దాడి చేశారు. టోల్గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయి ఉంది. సిగ్నల్ లైట్లు 2 పనిచేయట్లా. అవతల లైట్ కూడా లేదు. ఒక్క లైట్, యువతల పక్క ఉన్న లైట్ ఒక్కటే వెలుగుతూ ఉంది. పోలీసు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్లో బైకు పైనుంచి కిందికి దిగిపోతున్నట్టు దువ్వలేసినట్టు చూపించారు. దానికి హెడ్ లైట్ పగిలిపోయింది. ఈ బైకు కిందకి దిగేటప్పుడు లైట్ ఫోక్స్ కనపడుతుంది. ఎట్లొచ్చింది? అక్కడ పగిలిపోయిన హెడ్ లైట్ ఇక్కడ సృష్టించబడిందా? అప్పుడప్పుడు బుట్టి వెలిగి కిందకి దిగి దారి చూపించిందా? ఇదిగో దువ్వలేసింది, నేను ఇట్ట పడ్డానని. అర్థం కావట్లేదా క్లియర్గా? ఎట్లా చెప్తారంటే ఖచ్చితంగా అర్థమైపోయింది. ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఏమని వార్నింగ్ ఇచ్చారు? నీ పెదాలను చీలుస్తాం, నీ నాలుగు కోసం అట్లా చేస్తా ఇట్లా చేస్తాను వార్నింగ్లు ఇచ్చారు. ఖచ్చితంగా పెదవి చీలుంది. కక్షతో కొట్టిన దెబ్బ కదా. బైక్ నిండా రక్తం చిందుంది. ఏదో వెహికల్ కొట్టిందంటే వెహికల్ కొట్టినప్పుడు మరి కనీసం బండి డ్యామేజ్ అవ్వాలిగా. బండి నీట్గా తెచ్చి ఆడబెట్టినట్టుంది. ఇంత దెబ్బ లేదు దానికి. తల తీసుకెళ్ళి దానికి
పటాపటా పొడిసినట్టు అర్థమవుతుంది అక్కడ. తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఏదన్నా ఇవ్వనే, అది సత్యం అవనే అసత్యం అవనే, మన కళ్ళకి మనకు మైండ్ పనిచేస్తుంది కనుక మనం ఈజీగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. అతి దారుణంగా పట్టుకొని కొట్టి వాళ్ళ కక్ష తీర చిత్రవద చేసి ఆయన ప్రాణం తీశాడు. ఇది జరిగింది. కానీ ఇది ముందే చెప్పాడు ప్రభు, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసల పాలు చేసి చంపెదరు, అయినా మీరు భయపడకండి, మిమ్మల్ని చంపేవాడు ఎవడు లేడు, నేను తిరిగి లేపుతాను.